चित्रमयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। हे శ్రీరామ పరంధామ పతిత పావనములకు నీ చరణములే మాకు శరణము. నీవు వేరు నేను వేరునా, నేను వేరు వీరందరూ వేరునా? అంతా నీవే, అందరము నీ బిడ్డలమే. నీ దయారసమున కంటే మాకు వేరే ధనము దేనికి? అంతకంటే శాశ్వతమైన ఐశ్వర్యము వేరే ఉన్నది. నిన్ను ఆశ్రయించిన వాడు మహాపాపి అయినను నీవు నిరాకరింపలేదు. సర్వాంతర్యామివి నీవు. నీవే సర్వము అన్న సత్యము మరచి నేను నేను నాది నాది అని సంసార సాగరమును మునిగి తేలుచున్న మాకు నీకన్నా జ్ఞానమార్గ ప్రదాతలెవరు? మా అజ్ఞాన అంధకారమును కరుణాజ్యోతితో మాపగలవాడవు నీవి. మాకు సత్యమార్గము చూపగలవాడవు నీ ఒక్కడవి. మేము ఆశ్రితులము, నీవు రక్షకుడవు. సర్వమంగళ నామా సీతారామ రామ, సర్వమంగళ నామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. మనసులోని మాయా బాపి రామ రామ, మనసులోని మాయా బాపి రామ రామ, పనుకుమాని మోము చూపి రామ రామ. నీవు నేనను వేద బుద్ధి మాపి మాలో, నీవు నేనను వేద బుద్ధి మాపి మాలో, నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ, మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ. కామ క్రోధ లోభ మోహ పాశం మూలా, కామ క్రోధ లోభ మోహ పాశం మూలా, కడకులో కావుమయ్యా రామ రామ. ఏకశిలాపురవాస సీతారామ రామ, ఏకశిలాపురవాస సీతారామ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద 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 నారాయణ.
గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ చాడు ఆవిష్కరణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. ఎవరా నువ్వు దేవుడు కూడా దీపానికి చుట్టముట్టిస్తావు? ఏ నీ అబ్బగంట మల్లన్న, నాన్న, మీరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఈ పశువుని ఇలా సాగనిస్తే మనం ఒక క్షణం కూడా ఈ ఊళ్ళో కాపురం చేయలేము. వీడికి శాస్తి జరిపి తీరాలి. నీకెందుకు నాయనా కోపం? మానవుల పాపపుణ్యాలు పాలించటానికి దేవుడున్నాడుగా, నువ్వు ఊరుకో. పోతన్న గారు, తమరలా సెలవీకండి. వీడి దుర్మార్గం రోజు రోజుకు మితిమీరుతోంది. నిన్న మట్టసాని చూడండి, దేవుడు అభిషేకానికి తెచ్చిన పాలు కళ్ళంగడి పాలు తీశాడు. ఇట్లా ఎన్ని చూస్తూ ఊరుకుంటాం బాబు? శాంతించు నాయన, శాంతించు. ఆ పాలు కల్లు పాలు కావడం దేవుడికి ఇష్టమైనప్పుడు మనకెందుకు ఆ విచారం? దేవుడికి నీవు నేను ఎంతో, వాడు అంతే. ఓనాటికి వాడే తెలుసుకుంటాడు. మల్లన్న, వాణ్ణి పోని. మల్లన్న, లక్ష్మి ఇచ్చే. లక్ష్మి ఇస్తావా లేదా? ఇది ఎవరి కోసం చెప్తే ఇస్తా. అయితే నేను ఇవ్వను. ఇయ్యో కదూ? ఇవ్వను. నిజంగా ఇవా? చూడాల మీ అన్నయ్యకి. ఆ పప్పుడగదు, పేరు చెప్పాలి. అత్తయ్య, అది నాకిమ్మ. నువ్వు ఏమిటి సరదా? అదేమిటో చెప్పమను మరి. అమ్మా, పెళ్ళైన తర్వాత కదా మూడు పేరు చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే ఏమమ్మా? ఇప్పుడేమంటావు? సరేలే, పెళ్ళయ్యాక మల్లన్ని మల్లన్న మల్లన్న అని రోజు 100 సార్లు పిలిచిందాక అన్నానికి దానిస్తాను చూసుకో. మా వదిన సుకుమారి వదిన మంగళకర వదన. మా వదిన సుకుమారి వదిన మంగళకర వదన. వదిన బంగారు మా వదిన. మాటల మారి మా వదిన, మన పాటలు పాడే మా వదిన.
నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అన్నయ్య. మన వాకిలి చిన్నదన మాటే మర్చిపోతుంటావు. కాళ్ళు కడుక్కో బావా. ఏ అంత తొందరే? మీ మామగారు ఊళ్ళో వాళ్ళందరూ యోగక్షేమాలు విచారించి రావద్దు. ఆయన గారికి ఇంట్లో ఎలా ఉన్నా సరే ఊరంతా చల్లగా ఉంటే చాలు. అత్త మీద కోపం దుత్త మీదని దాన్ని కేకలేస్తావే నాయనా. నీ ఇష్టం వచ్చినప్పుడే కడుక్కో, లేకుంటే మానే. ఏం కర్మమో మీ తండ్రి కొడుకుల మధ్య నాకు వచ్చింది కష్టం. అయిపోయించేదిరా. వచ్చిన తర్వాత ఆయన్నే అడుగు. దయా దానం దేనికైనా ఓ అంతు పొంతు ఉండాలి. అందరూ దేవుని బిడ్డలు. నీకు ఏమీ భేదం లేదు. మనం వేరు, ఇతరులు వేరునా? మన సొమ్మంటూ ఏదుందో అది అందరిదీని. సరే, ఆ కాస్తా పోతే గొంతులో ఇన్ని నీళ్లు పోసేవాడున్నాడు. అన్నిటికీ దేవుడు దేవుడు. రేపు మనం తిండి లేక మనం మాడిపోతూ ఉంటే ఆ దేవుడు వచ్చి అనుగ్రహిస్తాడు. జానకి, పోతన భక్తి పరిపక్వమైనది. అతని అనుగ్రహింప నిశ్చయించి తిని. చాలా పొద్దుపోయింది, వెళ్ళండి బాబు. వస్తాను స్వామి. శారదా, లక్ష్మి, వస్తున్నా నాన్న. నాకేం తెచ్చావు నాన్న? నీకా నా ప్రేమ, దేవుని ఆశీస్సులు తెచ్చానమ్మా. చాలవు. అమ్మా అన్నపూర్ణమ్మ, మాదాకాలం తల్లి. సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా నాయన. ఎవరే అది? నాళ్ళయిందయ్యా మెతుకంటూ కురికి. గంజి నీళ్ళైనా దొరకలేదు. తిరిగి తిరిగి కాళ్ళు తీసుకుపోతున్నాయి సామి. కదిలితే ప్రాణం పోయేలాగుంది. కాసిని గంజి నీళ్లు పోయించు తండ్రి, నీ పుణ్యం ఉంటుంది. పాపం. రా నాయన, లోపలికి రా. నర్సు, వడ్డించు. మీరు మాకేం లేండి, ముందు మీరు భోంచేయండి. అభ్యాగతి స్వయం విష్ణు.
చిట్టి తల్లి అసలు కావటంలే. మీరు గట్టిగా ఫోన్ చేస్తే మాకు అంతే చాలు. మా ఆవిడ వంట మా బాగా చేస్తుంది. పాకాలు బాగున్నాయా? అది సరసాని అమృతం వల్లే ఉంది. మా అమ్మ చేతితో కూడా ఇలా తెలియదు. వంట అన్నం పెట్టేసాను. ఇదిగో ఇంకోసారి అన్నం అడిగితే లేదనాల్సిందే. పాపం ఎంత ఆకలితో ఉన్నాడు. తృప్తిగా ఫోన్ చేశారా? మీ మేలు జన్మజన్మాల మర్చిపోను. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మనదేముంది బాబు, ఇచ్చేవాడు తినేవాడు అంతా ఆ భగవంతుడే. ఇంటి పట్టు వేడిగా వర్తిల్లాను. సదాకాలం చల్లగా వర్తిల్లమ్మా అన్నపూర్ణ. నమస్కారం మహా. పాపం ఎంతో ఆకలితో వచ్చాడు. ఈ భోజనంతో పూర్తిగా సంతోషించుంటాడు. సంతోషించే కాదు, దీవించి కూడా వెళ్ళాడు. వస్తుండి బాధపడేది మనం గాని వాడికే. పిచ్చిదానా, ఇల్లు వాకిలి ఏదో ఉన్నంత వరకు కలి గంజి దేవుడు మనకిచ్చింది. అలాంటి వాళ్ళని పోషించాడు. ఆకలిగా ఉన్న వానికి పెట్టిన ఒక్క కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక్క కన్నీటి బొట్టు 100 సత్రయాగాలు, 1000 కుంభాభిషేకాల కంటే పుణ్యం తెలుసా? పేదవారికి పెట్టింది ఏనాటికైనా దక్కి. వారి సంతోషమే పరమాత్మ సంతోషం. మరీ బాగుంది మీ వేదాంతం. ఈ తనకుమాలిన ధర్మం ప్రారంభిస్తే మన సంగతి ఆ దేవుడే విచారించాడు. తప్పకుండాను.
తన భక్తుల బరువు బాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు. అవన్నీ ఆయనే తీరుస్తాడు. చక్కగా తీరుస్తాడు. ఇంత చల్లగా మన చూస్తున్నాడుగా. వెర్రిదానా, ఆశకు అంతున్నదటే. చూడు, ఇంకేం కావాలి మనకు? ఈ ఇల్లు, రత్నాల వంటి ఈ పిల్లలు, ఈ రైతు జీవనం. చూడు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తినుడు వడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తృప్తిని మించిన ధనము, భక్తిని మించిన మోక్ష సాధనము లేదు తెలుసా? యవ్వనిచే జనించు జగము, యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానెయైన వాడెవ్వడు, సర్వము తానెయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్. భక్త శిరోమణి పోతనామాత్య, ప్రపంచమున భక్తి ప్రభావము ప్రకాశింపవలసి ఉన్నది. పండిత పామరులు చదివి విని ఆనందించి తరించునటుల శ్రీ మహాభాగవతమును ఆంధ్రమున వ్రాసి నా కంకితమొసంగుము. భవబంధ విముక్తుడవు కమ్ము. పలికిడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదా వేరుండు గాథ పలుకగనేలా.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సిత తామరస అమరవాహిని శుభాకారతను నిన్ను మదిగానగనెన్నడు కల్లు భారతీ అంబా నవాంబుజోజ్వల కరాంబుజా శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగా శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావా భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటం చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ములనుండెడియమ్మ దుర్గా కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పి కొనగా రక్షింపుమనుచునొక నరు నక్షము ప్రార్థింపనేలా ఆత్మజ్ఞులకు అని ఇట్లు దేవహూతికి మనమలరగా
కపిలుడు ఆత్మ మార్గం బెల్లం వినిపించి చనియే అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు తగను నర్చే ఆ భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి చేయగ నాకు శక్యమే బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అలవైకుంఠపురంబులో ఏనన్నా ఏదో ఆలోచిస్తున్నా? ఏమీ లేదమ్మా, ఈ పద్యం ఎలా పూర్తి చేద్దామా అని ఆలోచిస్తున్నాను. మరి రోజు ఇలా ఆలోచించలేదే నాన్న? అవునమ్మా, ఈరోజు ఎంత ఆలోచించినా ఎందుకో పద్యం సాగనంటుంది. నువ్వు ఇక్కడే కూర్చునుండు, నేను అలా వెళ్ళొస్తాను. ఏదైనా ఆలోచన తడుతుంది. పూర్తయిందా నాన్న? ఆహా, పూర్తయిందమ్మా. నాన్న ఇదేమి నాన్న, కాళ్ళు కడుక్కోకుండానే దేవుడి గదిలో పోతున్నావే?
దేవాలయం దాకా వెళ్ళొస్తాను. లక్ష్మి, ఏ నాన్న? కాసి నీళ్లు తీసుకురామ్మా. ఊరికి వెళ్ళలా నాన్న? వెళ్ళే వస్తున్నారమ్మా. దేవుడు మిగతా పద్యం ప్రసాదించాడు. వెళ్ళి రాద్దాన్రా. ఏం మాటలు నాన్న, నన్ను మరీ పిచ్చిదాన్ని చేస్తున్నావు. ఇంతకు ముందేగా నువ్వు వచ్చి పద్యం పూర్తి చేసి కోలికి వెళ్తానని చెప్పి వెళ్ళింది. మళ్ళీ ఇదేమిటి నాన్న? నేనా ఇంతకు ముందు వచ్చి పద్యం పూర్తి చేశానా? అవును నాన్న, నిజంగా. ఇందులో ఏదో చిత్రం ఉంది తల్లి. వెళ్ళి చూద్దాంరా. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతర అమృతసర ప్రాంతేందు కాంతోపల ఉత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. లక్ష్మి, నా బంగారు తల్లి, ఎంత ధన్యాత్మురాలివమ్మా. ఇంతకు ముందు నీకు అవుపించింది ఈ తండ్రి కాదమ్మా, నీకు నాకు ప్రపంచానికి అంతటికీ తండ్రి ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్ర, నా తండ్రి ఎంత దయానిధివయ్యా. నన్ను పాలింపగ చనుదెంచితివా కరుణాసాగర శ్రీరామ. నన్ను పాలింపగ చనుదెంచితివా కరుణాసాగర శ్రీరామ. సుమధుర హృదయా దయామయ కరుణాసాగర శ్రీరామ. వచ్చితివా మా ఇంటికి రామ, ఇచ్చితివా నీ కవిత. వచ్చితివా మా ఇంటికి రామ, ఇచ్చితివా నీ కవిత. కరుణాసాగర శ్రీరామ. నీ కరుణాపూరముతో నీ కవితా సారముతో, నీ కరుణాపూరముతో నీ కవితా సారముతో ఈ ఇల్లు ఈ కవిత, ఈ ఇల్లు ఈ కవిత పావనమాయనుగా. కరుణాసాగర శ్రీరామ. సుమధుర హృదయా దయామయ కరుణాసాగర శ్రీరామ. శ్రీరామ రఘురామ జయ రామ. కరుణాసాగర శ్రీరామ. శ్రీరామ రఘురామ జయ రామ. కరుణాసాగర శ్రీరామ. పరాత్పర పాపహర నిరామయ. కరుణాసాగర శ్రీరామ. నన్ను పాలింపగ చనుదించితివా కరుణాసాగర శ్రీరామ. శ్రీరామ రఘురామ జయ రామ. ఓ అమ్మి, ఓ మాటలరా. కవి సార్వభౌములు. ఓ చెవులవి
నీలపురాల ఉవిదరో నీలో తెరుంగ ఒక నితరాల అవి రుద్రాక్షసరాల జవరాల మహాత్మురాల దంగమురాల వారేవా ఇంటి ముందర చిక్కుడు చెట్టు ఎట్ల కోస్తావు సొగసు కడా ఇంటి ముందర చిక్కుడు చెట్టు ఎట్ల కోస్తావు సొగసు కడా కొమ్మ కొమ్మ సోకకుండా రొమ్ము మీద పడుతుంటు రచనా చిక్కిది నీ చేతిలో నా దక్కిది కొమ్మ కొమ్మ సోకకుండా రొమ్ము మీద పడుతుంటురా రొమ్ము మీద పడుతుంటురా నా రొమ్ము మీద పడుతుంటు రచనా చిక్కిది నీ చేతిలో నా దక్కిది ఉంటే మా ఊరిలో ఉండు పోతే నీ ఊరికి పోరా ఉంటే మా ఊరిలో ఉండు పోతే నీ ఊరికి పోరా చుట్టుప్రక్కల ఊళ్ళల్లో ఉంటే చూడకన మనకుండదు జనా చిక్కితి నీ చేతిలో నా దక్కితి చుట్టుప్రక్కల ఊళ్ళల్లో ఉంటే చూడకన మనసుండదు చూడకన మనసుండదు నేను చూడకన మనసుండదు జనా చిక్కితి నీ చేతిలో నా దక్కితి వారేవా ఏమి లక్ష్మి శారద అందరూ బాగున్నారా? నమస్కారం బావగారు. నమస్కారం. నమస్కారం మామయ్య. సుఖీ భవ. కులాసాగా ఉన్నావమ్మా? ఏం బావగారు, ఇల్లు చాలా శుభ్రంగా ఉంచారే. అయ్యవర్లం గారు నట్టిల్లే. మా శారద కూడా అలాగే ఉంది. ఆభరణాలతో సహజంగా ఉండే సౌందర్యం చెడుతుంది నేను. అంతేనమ్మా? అన్నయ్య, ఆ ప్రశ్నలన్నీ తర్వాత అడుగుదు గాని ముందు స్నానానికి పద, భోజనం వేళయింది. లక్షణం చూస్తే ఇంట్లో అది కూడా ఉంటుందా అని. దైవ కృప వల్ల ఇంతవరకు ఆ ఇబ్బంది లేదు బావగారు. వచ్చిన వాళ్లకు ఏదో లేదనకుండా ఇంత పెడుతూనే ఉన్నాం. అలాగా? అయితే పోదాం భోజనానికి.
కూర్చోండమ్మా. ఇప్పుడెంత అందంగా ఉన్నారో చూడండి. ఇలా సర్వాలంకారాలతో రాచకన్యలా ఉండక పల్లెటూరు గబ్బిలా ఇలా దిశ మెడలు దిశ కాళ్ళు మీరు. మల్లన్నా, నువ్వు ఇంకా అలాగే ఉన్నావే? ఆ బట్టలు కట్టుకోరాదు? ఆ చీని చీనాంబరాలు వాడికెందుకులేండి బావగారు. రైతుకు పీతాంబరాలకు చాలా దూరం. అలాగా? అంతేకాదు, సాటి రైతులకు కూడా దూరం అవుతాం. కోటాన కోట్ల భారతీయులు కొల్లాయిగుడ్డతో తృప్తి పడుతూ ఉంటే మాకు మాత్రం ఈ జరీ పంచలేందుకు? అవసరం వేరు, అలంకారం వేరు బావగారు. ప్రజలు కూటికి గుడ్డకు లేకుండా దరిద్రం వెళ్ళపోస్తున్నారంటే తృప్తి కలిగి కాదు, ఇచ్చ లేకను కాదు, విధి లేక చేతగాక అంతే. కావాలని ఎవ్వడూ దరిద్రుడు కాడు, కానీ అది తీరే దారి లేక అనుభవిస్తున్నాడు. సరిగ పంచెలు కట్టినంత మాత్రాన ధనవంతులవుతారా బావగారు? భక్తి ధనం కలవారే ధనవంతులు, వారే వాంఛారహితులు, సుఖ సంపన్నులు. మీరేదో కవితాగానం చేస్తున్నారు కానీ మామూలు రైతు వలె మాట్లాడడం లేదు బావా. యథార్థ జీవితంతో సంబంధం లేని ఈ భావోన్మాదం ఒక్క కవులకు మాత్రమే. ఈ మహత్తర భావాలని చేర్చి ఒక మహాకావ్యం రాయరాదు? అదే నాకు కొంచెం ఉపయోగపడుతుంది. మామయ్య మామయ్య, నాన్నే నిజంగానే పెద్ద పుస్తకం రాసుకున్నాడు. ఏం రాసేది దేవుడు వచ్చి చెప్తాడు మామయ్య. నాకు అందులో పద్యాలు చాలా వచ్చాయి. నిజంగా రాస్తున్నావా బావా? లేదు బావా, నేనేం రాసేది. అది భగవదాజ్ఞ, భగవంతుని రచన. లక్ష్మి, ఇది ఒక్క పద్యమైనా చెప్పు విందాం. నీకు బాగా నచ్చింది చెప్పాలి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు మధులోకు నిర్మల మందాకినే వేచి కరయోగు రాయంత సనున తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాతియై సొక్కు కోయిల చేరున కుట చెవులకు పూనందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్రమేరీతి ఇతరంబు చేరనేచు వినుత గుణశీల మాటలు వేళలా. ఆహా, మహాభాగవత ప్రణేతకు కవి సార్వభౌముని బహుకృతి అమూల్యము అప్రతిమానమైన నీ కవితాశక్తిని ఇలా అజ్ఞాతంగా ఎందుకు ఉంచుతావు బావా? ఈ శక్తి నాది కాదు బావా, ఆ భగవంతునిది. ఈ మాధుర్యమంతా ఆయన కరుణాప్రసాదం. మానవ కళ్యాణం కోసమే ఈ కావ్య నిర్మాణం. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు పూర్ణేందు
ఎందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగున సాంద్ర నిహారములకు జై కర్ణాటక క్షితినాథమౌక్తిక సభాగారాంతరా కల్పిత స్వర్ణ స్నాన విశేష వైభవ సంస్కృతాంధ్ర కర్ణాట ప్రాకృత బహుభాషా విశారద కవి సార్వభౌమ శ్రీనాథ భట్టారక. శ్రీనాథ భట్టారక రాచకొండకు మరలి వచ్చుట అమరావతికి వచ్చినట్లున్నది. తమ సంచారమున మనోహర వస్తువులను మహత్తర మానవులను దర్శించియే ఇంద్రుడు. చిత్తం నేను అటులనే తలంచితిని. కాని సింగభూపాలను కంటే మహత్తర మానవుడు, భోగిని నాట్యకుల కంటే మనోహర వస్తువు కానరాలేదు. భోగిని చరణను పురఘలంఘలారావ